కుర్రో కుర్రు అంటూ సందడి చేస్తున్నారు కోయదొరలు. సంక్రాంతి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు భోగి రోజున సందడి చేస్తున్నారు. తరాల నుంచి వస్తున్న ఆచారాలను కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. హ్యావ్ ఎ లుక్. సంక్రాంతి వేడుకల్లో అనేక సమ్మేళనాలకు సంబంధించినటువంటిది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎక్కడ ఏ పండగ జరిగినా కూడా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా అటు సంక్రాంతి వేడుకలకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా ఒక ప్రత్యేకమైనటువంటి సందడి ఉంది. అటు హైదరాబాద్ నగరం కూడా ఖాళీ అయిపోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడుంది. వాళ్ళందరూ ఎక్కడున్నారంటే కోడి పందాలు చూడడానికి, బంధువుల ఇళ్లలో, స్నేహితుల ఇళ్లలోని గడపడానికి అయితే ప్రస్తుతం కోనసీమ ప్రాంతంలోకి వచ్చారు. నేను అలాంటి కోనసీమ ప్రాంతం అయినటువంటి అప్పనపల్లి టెంపుల్ దగ్గర ఉన్నాను. అప్పనపల్లి బాలబాలాజీ స్వామి టెంపుల్ దగ్గర. అంటే సంస్కృతి సాంప్రదాయాల మేళవింపులో ఎలా ఉంటుంది, పండితులు పామరులు అదేవిధంగా అంటే ఇప్పుడు అంతా చదువుకుంటారు కానీ ఒకప్పుడు శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, అదేవిధంగా కొంతమంది వాళ్ళ వృత్తులు ఏ విధంగా చేస్తారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు శ్రీరంగం ఆలయం నుంచి వచ్చినటువంటి వేద పండితులు ఉన్నారు. అంటే భోగి వేడుకలు ముఖ్యంగా ధనుర్మాసంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలకు సంబంధించి అసలు ఏం చెప్తారు ఏంటి? ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుం సస్తనూభిః యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో వెంకటేశాయ. మేమందరము శ్రీరంగము మరియు తిరుపతి నుంచి శ్రీ బాలబాలాజీ స్వామివారి యొక్క దేవస్థానమునందు ధనుర్మాస శ్రీవ్రతమును కైంకర్యము చేయడానికి అందరూ కూడా వచ్చేసి ఉన్నామన్నమాట. అందులో చివరి భాగంగా ఈనాడు భోగి పండుగలను అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నాము. అంటే శాస్త్రంలో చెప్పబడి ఉంది, దక్షిణాయనము చివరి రోజున మన అందరి యొక్క అజ్ఞానమును తొలగి తర్వాత సంక్రాంతి రోజున ఉత్తరాయణము రోజు అందరికీ కూడా జ్ఞానము పెరిగి అందరూ కూడా సన్మార్గములో వెళ్తారని చెప్పేసి శాస్త్రము పురాణము యొక్క వాక్యమును విన్నాము తప్ప ఇక్కడే మనము కనుల పండుగగా ప్రత్యక్షంగా ఇంత పెద్దగా అంగరంగ వైభవపేతంగా ఈ భోగి పండుగలను ఇక్కడ మన కోనసీమ ప్రాంతంలో జరుపుకోవడము, మేము ఇక్కడ వచ్చి ఇంత బాగా పాల్గొనడము ఇదే మొదటిసారి అని చెప్పేసి మేము అందరూ కూడా చాలా అభినందిస్తూ మా సంతోషములను తెలుపుకుంటూ ఉన్నాము. అనేక ఆచారాలు ఉన్నాయి, ఆచార వ్యవహారాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పల్లెటూరులోను ముఖ్యంగా కొండ కోణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా చెప్తారు ఏంటనేది కూడా నేను ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సోదమ్మ సోది చెప్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఏం చెప్తారు అంటే సంక్రాంతి గురించి మీరేం చెప్తారు? అసలు మీ భాషలోను మీ విధానంలోను ఎలా ఉంటుంది? సోది చెబుతామమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాము, లేనిది లేనట్టు చెబుతాము. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, పలుకోయమ్మ పలుకు. ఈ భోగి పండుగ నాడు మీ అందరికీ భోగభాగ్యాలు కలగాలి. ఈ సంక్రాంతి పండుగ నాడు భరానంతాలే. మరి మీ అందరికీ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో మరి ప్రతి ఒక్క కుటుంబము కూడా ఈ సంక్రాంతి వేడుకల్లో మరి తొలతూగుతూ ఉండాలి. ఈ సోదమ్మ మాట నిజమవుతుంది. పలుకోయమ్మ పలుకు సోదోయమ్మ సోది. అంటే బుడబొక్కల వాళ్ళు ముఖ్యంగా చూస్తే ఈ వేషధారణ, ఈ భాష ఏంటి, మీ ఆశీర్వాదం ఎట్లా ఉంటుంది? ఇది బుడబొక్కల వేషం అండి. బుడబొక్కల వారు అంటే ఇప్పుడు కాదు, త్రేతాయుగంలో పుట్టారు. కానీ అప్పుడు దశరథ మహారాజు సంతానం కోసం ఎదురు చూస్తుంటే అప్పుడు అవతరించిన వాడే బుడబొక్కల వాడు. దిగో దిగో కాలి మలయాళ భౌతివేడు మాంకాన్ని శృతించి అంతరమైన మాటలు, అంతరమైన ఆలోచనలు మీకు జయం కలిగి మాకు నయం కలిగి 19 రాజాపతి మహారాజు రాజా మార్తండ తేజ రవికల్ప భోజ రాజా సూత్రధామ మీకు జయం కలుగుతూ మాకు నయం కలుగుతూ ఉండాలి రాజాపతి. ఆ రిక్కమనగ రిక్కము, రిక్కమనగ నక్షత్రము, నక్షత్రము తోడు పుట్టింది ఉత్తరనిగా ఉత్తరుడు, ఉత్తరుడు బయలుదేర్చిన వాడు అర్జునుడు, అర్జును తండ్రి దేవేంద్రుడు, దేవేంద్రుడు ఎక్కింది ఐరావతం, ఐరావతం పుట్టమనింది తామర కమలం, తామర కమలం భక్షించింది అమస, అమస వాహన గారు వాడు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు భార్య సరస్వతి, సరస్వతి పినత లక్ష్మీదేవి మీకు జయం కలిగి మాకు నయం కలిగి 19 రాజాపతి జయం జయం. బుడబొక్కల వాళ్ళు ఈ విధానం ఇలా చూస్తే కొమ్మదాసు, ఎందుకంటే పురాణాలు శాస్త్రాలు ఎక్కడ చూసినా దేవుళ్ళందరూ కూడా వనవాసం చేస్తూ అడవుల్లోనే తిరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొమ్మదాసుని కూడా ఇంచుమించుగా ఆంజనేయ స్వామికి ఒక ప్రతిరూపం చెట్టును వేలాడుతున్నటువంటిది అయితే మనం చూస్తాం. ఏంటి ఎట్లా పండుగ గురించి ఏం చెప్తాం? సార్ మమ్మల్ని కొమ్మదాసులు అంటారండి అందరూ. కొమ్మదాసులు అంటే పండుగల్లో పల్లెటూరు
ఊరిలోకి కొమ్మల మీద ఆడుకొని కొమ్మల మీద చిందులేసి పిల్లల్ని అందరినీ మా హాస్యంతో మా డ్యాన్స్తో మా నటనతో పిల్లలందరినీ నవ్వించి పెద్దవాళ్ళందరినీ మెప్పించి అందరినీ విన్యాసాలు చేసి అందరినీ కొమ్మదాసులు అంటారు సార్. ఓ లప్ప మేప కొమ్మదాసులు పడతా పడతా నేను పప్పుడాకలో పడతా 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 నేను పతరగోతులో పడతా సుబ్బమ్మప్పో. సో మనతో అటు కోయిదోర ఉన్నాడు, వేషధారణే కాదు విల్లంబు బట్టి అంటే అటు రామాయణంలో రాముడికి సైతం సాయం చేసినటువంటి వాళ్ళు ఎంతో విలువైనటువంటి వాళ్ళు అడవుల్లో బ్రతుకుతున్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం ఉంది. ఏం చెప్తారు పండుగ గురించి? కుర్రు మన యొక్క దేవస్థానం యొక్క మరి సంక్రాంతి సంబరాలు అనేటువంటి మన యొక్క కుర్రు అంబదేవదంబారావే కుర్రు జంగమ ద్వారా ప్రస్తుతం అంతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి మీకు సంబంధించి ఏం చెప్తారు? హరహర మహాదేవ శంభో శంకర. సంక్రాంతి పండుగ నాడు హరహర మహాదేవ ఇక్కడికి వచ్చామండి. సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటున్నాయి. అయితే ఆ సంక్రాంతి పండుగ నాడు మన ఏంటి జంగమ దేవర ఈ ఊరిలో తిరుగుతూ ఉంటారండి. ఇలా తిరుగుతూ అందరినీ అరలిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్టయితే శ్రీశైలం మల్లన్న హరహర మహాదేవ, సింహాచలం అప్పన్న హరహర మహాదేవ. మనం చూస్తున్నాం కదా అన్ని కళల మేళవింపు పండగ రోజున మాత్రమే కనిపిస్తుంది. వీళ్ళందరి గురించి ఎందుకంటే పండితులు పామరులు ఇప్పుడంటే వ్యవహార శైలిలో అందరూ చదువుకుంటున్నారు, కానీ ఒకప్పుడు పాండిత్యం తెలిసినటువంటి వాళ్ళు మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే వాటికి స్థానికంగా కొన్ని లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఆ పామర్లుగా ఉన్నారని చెప్పినటువంటి వాళ్ళ కళను ప్రదర్శిస్తూ అందరినీ ఉత్తేజపరిచే వాళ్ళు. ప్రస్తుతం అయితే ఇటు బాలబాలాజీ టెంపుల్ అప్పనపల్లిలో మాత్రం అన్ని మేళవింపులతోనూ ప్రస్తుతం అయితే ఆ భోగి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.